ఇప్పుడు ఓవైసీ విషయానికి వచ్చేసరికి గజ 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 వణుకుంటా రంగనాథం సార్ అని ఈ సార్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. వినసొంపు మాటలని సార్ దగ్గరనే దొరుకుతాయి. ఈ సార్ చరిత్ర కూడా ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాడు, చాలా కాలేజ్ నుంచి వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. తప్పకుండా అంటే ఇప్పుడు ఓవైసీ కాలేజీ విషయంలో పిల్లల భవిష్యత్తు అని ఆలోచిస్తున్నారు సార్ మీరు. అంటే పిల్లలు రోడ్డు మీద పడతారంటారు. సరే, దానికి కూడా సమాధానం చెప్తా. దానికంటే ముందు ఒక మాట అంట, రేపో మాపో ఇక కంటది ఆ తల్లి అనంగా కూడా మీరు కనికరించకుండా ఇల్లు కూల్చిరు. అప్పుడు అనిపించలేదా మీకు కనికరం? 9 నెలల నిండు గర్భవతి మీరు ఇల్లు కూలిస్తే ఏడికి పోవాలి రంగనాథ్ సార్? ఏడికి పోవాలి? పండు ముసలమ్మ కట్టె పట్టుకుంటే కానీ నడవ శాతగానామే. ఆమె ఇల్లు కూలిస్తే ఆమె ఏడికి పోవాలి? చదువుకుంటున్న బిడ్డలు సార్, చదువుకుంటున్న బిడ్డలు, పసి గొడ్డులు ఏడికి పోవాలి మీరు ఇల్లు కూలిస్తే? అప్పుడు ఎందుకో కనికరించలే? నిండు గర్భావతిని వదలలేదు, పండు ముసలిని వదలలేదు, పసి బిడ్డలను వదలలేదు. కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా కనీసం నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు ఇల్లులు కూల్చిన దుర్మార్గులు మీరు. ఇప్పుడు ఓవైసీ విషయానికి వచ్చేసరికి గజ 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 అనుకుంటా పిల్లల భవిష్యత్ అని సాకులు చెప్తా ఉన్నారు. ఎన్ఎంసీ అని ఒకటి ఉంటది. ఎన్ఎంసీ దగ్గర మీరు నేషనల్ లెవెల్లో సంబంధిత పర్మిషన్స్ తీసుకొని మెడికల్ కాలేజ్ షిఫ్ట్ చేసే ఆస్కారం కూడా ఉంటది. ఉన్న పరంగా కాలేజ్ మొత్తం కూల్చేసి వాళ్ళు రోడ్డు మీద వాడేమని వాడు చెప్తుండు. 2024 జూలైలో మొదలు పెట్టారు మీరు హైడ్రా. ఇవాళ 2026లో ఉన్న మనం ఫిబ్రవరిలో ఏడాదిన్నర కావస్తా ఉంది మీరు హైడ్రా మొదలుపెట్టి. 1 year లో వాళ్ళు ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ పొందేటోళ్ళు ఓవైసీ కాలేజ్ తలుచుకుంటే పర్మిషన్ పొంది కాలేజ్ షిఫ్ట్ చేసేవాళ్ళు. షిఫ్ట్ చేయించిన తర్వాత మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి కంప్లీట్ గా కాలేజ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ ల్యాబ్ కి సంబంధించిన ఇంకేమైనా సిస్టమ్స్ బెడ్స్ అన్ని అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ సిలబస్ యథాతథంగా ఎట్లున్నదో అట్లా మొదలైతా ఉంటది. ఆ మాత్రం బిల్డింగ్ నేలమట్టం చేసేది ఉండే. వంశవల పువ్వు పెడతా ఉన్నారు సార్ మీరు. వంశవల పువ్వు పెడతా ఉన్నారు. ఇక మీరే చదువుకున్నారు, మీరే అయ్యారు ఐపీఎస్, మీరే అయ్యారు పోలీసులు. ఆ బేసిక్ సెన్స్ మాకు లేదనుకుంటురా? భవిష్యత్తుల గురించి బతుకుల గురించి మాట్లాడతాడు సార్ చూడు.